ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన వాక్య పాఠం హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5 నుండి 9వ వచనం వరకు ధ్యానపూర్వకంగా వినండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనండి. మీరు విస్తారముగా విత్తినా మీకు కొంచెమే పండింది. మీరు భోజనము చేస్తున్నా ఆకలి తీరటం లేదు, పానము చేస్తున్నా దాహము తీరటం లేదు, బట్టలు కప్పుకుంటున్నా చలి ఆగటం లేదు. పనివారు కష్టపడి జీతము సంపాదించుకున్నా జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చేది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనండి. పర్వతములెక్కి మాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుంటానని యెహోవా సెలవిస్తున్నాడు. విస్తారముగా కావాలని మీరు ఎదురుచూచారు గాని కొంచెముగా పండింది. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టాను. ఎందుచేత అని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకోవడానికి త్వరపడడం చేతనే గదా. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుడు వారిని నిలదీసి అడుగుతున్నాడు, మీ ప్రవర్తన ఎలా ఉంది? ఒక్కసారి ఆత్మ పరీక్ష చేసుకోండి, ఆలోచించండి. మీ ప్రవర్తనలో పరివర్తన రావాలి. మీ ప్రవర్తన లోపభూయిష్టమైనది. మీకేమి సంభవించిందో ఒక్కసారి ఆలోచించండి, తలపోయండి. దేవుని తీర్పు మీ మీద నిలిచి ఉంది. అందుకే మీరు విత్తిన విత్తనాలు వృధా అయిపోయాయి. ఎంత తిన్నా ఎంత తాగినా మీ ఆత్మలకు తృప్తి లేకుండా పోతోంది. బట్టలు వేసుకుంటున్నా చలికి తట్టుకోలేక గజగజ వణికిపోతున్నారు. మీరు ఎంత కష్టపడి పనిచేసి ఎంత సంపాదించినా రంధ్రాలున్న సంచిలో వేసిన డబ్బులాగా అంతా నష్టమైపోతోంది. దీనికి కారణం మీకింకా తెలియటం లేదా? ఇది దేవుని తీర్పు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, శిక్షాఫలము పొందటానికే మీరు సహిస్తున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్ములను చూస్తున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడెవడు? దేవుడు తన బిడ్డలైన మనలను క్రమశిక్షణలో పెట్టినప్పుడు మనం సహించాలి, గత్యంతరం లేదు. దేవుని బిడ్డలు తరచుగా తమ ప్రవర్తనను పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కడూ తన హృదయంలోకి చూసుకోవాలి. దేవుడు నన్నెందుకు శిక్షిస్తున్నాడు? నా ప్రవర్తనలో ఏ లోపముంది అని ఆత్మ విమర్శ చేసుకోవాలి. దేవుడు మనల్ని చిత్రిక పడతాడు, బాడిసెతో చెక్కుతాడు, మెరుగు కాగితంతో రుద్దుతాడు, నున్నగా చేస్తాడు. అందుకు ఈ శ్రమలు. దేవుని బిడ్డలు ఇది తెలుసుకోవాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు పంటలు పండలేదు, కరువొచ్చింది. బట్టలు ఆహారము కొనుక్కుందామంటే చాలినంత డబ్బు లేదు, దాచుకున్న డబ్బు అయిపోయింది. దేవుని పట్ల అవిధేయతకు కారణంగా ఈ దరిద్రం వచ్చింది అని గ్రహించలేకపోతున్నారు. దానికి ఏవేవో కారణాలు ఊహించుకుంటున్నారు. నా అదృష్టం ఇలా ఉందిలే అనుకుని సరిపెట్టుకుంటున్నారు. నీవు దేవుని బిడ్డవైతే అదృష్టమనే మాట నీ నిఘంటువులో ఉండకూడదు. కష్టాలు దేవుడు రప్పించడానికి తప్పక ఓ కారణం ఉంటుంది. దేవుడు నిష్కారణంగా నీ జీవితంలో ఏదీ జరగనీయడు. నీ హృదయంలో దేవుడు
ఏదో ఒక గొప్ప కార్యం చెయ్యాలని తలపెట్టాడు. అందుకే దేవుని మాటగా హగ్గయి అంటున్నాడు, మీ ప్రవర్తన విషయం ఆలోచించండి. సామెతలు 14:12 ఒకని ఎదట సరైనదిగా కనపడే మార్గమున్నది, అయితే తుదకు అది మరణానికి దారితీస్తుంది. నీకు సరైందిగా కనపడిందంటావా? అలా కాదు. అది దేవుని దృష్టిలో సరైందా కాదా అనేది తెలుసుకోవాలి. మీ ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించండి. యెషయా గ్రంథం 53:6 అంటోంది, మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోయాము. మనలో ప్రతివాడు తనకిష్టమైన తోవకు తొలిగాడు. ప్రతి ఒక్కడూ తనకిష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. కీర్తనలు 1:4 అంటోంది, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసు. అంటే అది దేవుడు ఆమోదించిన మార్గం, దేవుని మార్గం. మానవుని మార్గం, దేవుని మార్గం, ఈ రెండూ ఒకదానికొకటి భిన్నమైనవి అంటోంది వాక్యం. యెషయా గ్రంథం 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడవాలి, దుష్టులు తమ తలంపులు మానాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడు. సామెతలు 13:15 అంటోంది, విశ్వాసఘాతకుల మార్గం కష్టం. నిజమే, అది చాలా కష్టం, నష్టం. యెషయా 55:9 ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనవి. చాలాసార్లు దేవుని సన్నిధిలో మన తలంపులు తలవంపులు అనిపిస్తుంది, అవునా? యిర్మీయా 10:23 యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనడం నరుల వశములో లేదని, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించడం వారి వశములో లేదు. అవునవును, లోకమంతా సైతాను వశంలో ఉంది. మనిషికి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే మనస్తత్వం ఉంది. అది మనిషికి స్వభావసిద్ధమైన ప్రవృత్తి. యిర్మీయా గ్రంథం 6:16 మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించండి, మేలు కలిగే మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అయితే వారంటున్నారు, మేము అందులో నడువబోము. యిర్మీయా 10:2 అంటోంది, అన్యజనుల ఆచారములు అభ్యసించవద్దు. యెషయా 30:21 హెచ్చరిక చేస్తోంది, ఇదే త్రోవ, దీనిలో నడవండి. యోహాను సువార్త 10:1-2-9 గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కేవాడు దొంగ, దోచుకునేవాడు. ద్వారమున ప్రవేశించేవాడే గొర్రెల కాపరి. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోతూ బయటికి వస్తూ మేత మేస్తూ ఉంటాడు. అందుకే హగ్గయి ద్వారా దేవుడంటున్నాడు, మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. మీకేమి సంభవిస్తున్నదో అది మీకు అర్థం కావటం లేదా? ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ఎందుకిలా శిక్షిస్తున్నాడో, కారణమేమిటో కొంచెం ఆలోచించండి. ప్రియశ్రోత, ఇప్పుడు చెప్పు, నీవే మార్గంలో నడుస్తున్నావు? నీవే దారిలో పయనిస్తున్నావు? నీ గమ్యమేమిటి? నీ ప్రవర్తన ఎలా ఉంది అని దేవుడు నిన్నే అడుగుతున్నాడు. గరాటి ఉంది చూచారా? దాని మూతి ఎంతో వెడల్పు, అయితే రాను రాను అది ఇరుకై మరీ సన్నన అవుతుంది. లోకంలో మార్గం విశాలం, అది రాను రాను ఇరుకై నిన్ను నరకంలోకి దించుతుంది. గాని దేవుని మార్గం మొదట ఇరుకు అనిపిస్తుంది, కాని విశాలమైన పరలోకానికి చేరుస్తుంది. సరైన మార్గాన నడిస్తే సరైన చోటికి చేరుతావు. మీ ప్రవర్తనను ఒక్కసారి పరిశీలించి చూసుకోండి. హగ్గయి అంటున్నాడు, పదండి, నడుం కట్టండి,
కార్యోన్ముఖులవ్వండి. ఇదే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం కొండమీది ప్రసంగంలో ప్రభు అన్నాడు, దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడివన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నీతి అంటే క్రీస్తే. నీతి క్రీస్తునందే ఉన్నది. నీవు క్రీస్తును కలిగి ఉన్నావంటే నీకు అన్నీ ఉన్నట్లే. డబ్బును సద్వినియోగం చేస్తే ఆధ్యాత్మికమవుతుంది. నీ ఇంటిలో, నీ కుటుంబంలో యేసును మహిమపరిస్తే అది ఆధ్యాత్మిక వాతావరణమవుతుంది. నీ ఇంటిలో, మీ అందరిలో యేసున్నాడంటే అది దేవుని ఇల్లే అవుతుంది. యేసు ఉన్న చోటే దేవాలయం. యేసును మొదట ఉంచితే మిగతావన్నీ వాటి వాటి స్థానాలలో ఉంటాయి. హగ్గయి అంటున్నాడు, మీరు పదండి, కొండలెక్కండి, మానులు తెండి, చెట్లు నరకండి, వాటితో దేవాలయం నిర్మించండి. ఆ ఆలయంలో నాకెంతో సంతోషం, ఎంతో మహిమ. పర్వతమెక్కండి, మానులను కొట్టి తెండి, దేవాలయం నిర్మించండి. ఈ 3 పనులు మీరు చెయ్యాలి. అహంభావం, స్వార్థం మానాలి. ఇది దేవుని పని. మీరు కట్టేది దేవుని మందిరం. వారు దేవుని ఆజ్ఞ మేరకు కలప సిద్ధం చెయ్యాలి. ఈ పని కష్టమంటారా? మరి మీ ఇండ్లు కష్టపడకుండానే కట్టుకోగలిగారా చెప్పండి. నన్ను ప్రేమించేవారైతే నా పని సునాయాసంగా చేయగలుగుతారు. హగ్గయి ప్రకటించే సందేశమిదే. లేవండి, కొండెక్కండి, చెట్లు నరకండి, కలపను సేకరించండి, ఆలయం నిర్మించండి. దేవుడు చెప్పినట్లు చేయని వారికి సందేశం విన్నా ఎట్టి ప్రయోజనమూ ఉండబోదు. గలిలయలోని కానాలో పెండ్లి సందర్భంలో మరియ పరిచారకులతో ఏం చెప్పింది? ఆయన చెప్పినట్లు చెయ్యండి. దేవుడు మొదట తన ప్రజలకు గొప్ప సవాలు ఇచ్చాడు. తాము దేవుని చిత్తం ప్రకారమే చేస్తున్నామనుకుంటున్న వారికి హగ్గయి గొప్ప సవాలు విసురుతున్నాడు. దేవుని మందిరాన్ని వారు నిర్మించకపోవడానికి కారణం మరేమీ కాదు, వారి అలసత్వం, సోమరితనం. తమ సోమరితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి భక్తి మాటలు పలుకుతున్నారు. కబుర్లు చెప్పటం వారికి అలవాటైంది. ఇది దేవుని చిత్తం కాదు, దేవుని సమయం కాదు అంటూ తమ బాధ్యతలను వెనక్కు నెట్టేస్తూ తమ ఇండ్లలో కూచుండిపోయారు. దేవుడంటున్నాడు, ప్రజలారా, పరిస్థితులు మీకు అనుకూలించలేదని పరిస్థితులను నిందిస్తారా? పరిస్థితులు కాదు, నేనే మీకీ కష్టాలు రానిచ్చాను. నేను చేసిన దానికి నన్ను కారణం అడగండి. పరిస్థితులనని ఏం ప్రయోజనం? మీ ప్రవర్తనను ఆలోచించండి. లేవండి, పనిచెయ్యండి, ఆలయం కట్టండి. ఇదే దేవుని సందేశం. కలప కావాలంటే దానంతట అది దొర్లుకుంటూ మీ దగ్గరికి దిగి వస్తుందనుకుంటున్నారా? కాదు, మీరు కొండెక్కాలి, చెట్లు నరకాలి, కావలసిన కలపను తీసుకుని దిగిరావాలి, మందిరాన్ని నిర్మించాలి. మాటలు కాదు, ఇది క్రియ. ఇది వాచాశూరత్వం కాదు, క్రియాశూరులై ముందుకెళ్లి పనిచెయ్యండి. ఇండ్లలో నుండి బయటికి రండి. సేవకు సులభ పద్ధతులు లేవు. సోమరులై కూర్చొని అద్భుతం చెయ్యి దేవా అంటే అది అర్థం లేని మాట. నీవు చేసే పనిలో దేవుని అద్భుతాన్ని ప్రజలు చూడగలగాలి. శ్రోతలు గమనించండి, దేవుడు మొదట వారి మనస్సును కదిలించాడు. మందిరము కట్టడానికి ఇది సమయం కాదంటారా? ఆలోచించండి. మీ మనస్సులకు పదును పెట్టండి. మీరు మంచి సరంబి వేసిన ఇండ్లలో నివసిస్తున్నారు గదా. మీ హృదయాలను పరిశోధించుకోండి, ఆలోచించండి. మీ హృదయాలలో పరిశుద్ధత ఉందా? యథార్థత ఉందా? అప్పుడు దేవుడు వారికి ఆజ్ఞ జారీ చేశాడు. ఆజ్ఞ అనేది నీ చిత్తానికి సవాలు. నీ చిత్తస్ఫూర్తికి దేవుని ఆజ్ఞ గొప్ప సవాలు. వెళ్ళండి, కలప తెండి, మందిరం కట్టండి. దేవుడు వారి మనస్సును, హృదయాన్ని, చిత్తాన్ని ఈ విధంగా కదిలించాడు. వారికి గొప్ప సవాలు ఇచ్చాడు. ప్రియ శ్రోతలు, పదండి, నడుం కట్టండి, దీపాలు వెలిగించండి, దేవుని ఆజ్ఞ మేరకు పనిచెయ్యడానికి బయలుదేరండి.
ఎవరో పని చేస్తుంటే చూచి చప్పట్లు కొట్టటం కాదు, నీవు పని చెయ్యాలి. నిన్నే దేవుడు పిలుస్తున్నాడు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చెయ్యాలి. రాత్రి వస్తోంది, అప్పుడు ఎవడూ పని చెయ్యలేడు అన్నాడు ప్రభువు. ఒక్క నాయకుడు, కాపరి మాత్రమే పనిచేయాలా? అన్ని పనులు ఆ ఒక్కరి మీదనే వేసి మీరు చప్పట్లు కొడితే సరిపోతుందా? పదండి, అందరూ పనులను పంచుకోండి, పని చెయ్యండి అంటున్నాడు దేవుడు. హగ్గయి పని ప్రవక్త. పని చేస్తాడు, పని చేయిస్తాడు. నోరు తెరచి మాట్లాడేవాళ్లు కోకొల్లలు, నోరు మూసుకొని పని చేసేవారు కొద్దిమందే. హగ్గయి గ్రంథం 2 అధ్యాయాల పుస్తకం. గ్రహించటం చాలా సులభం, చేయటమే చాలా కష్టం. హగ్గయి సందేశం 3 మాటలు. కొండెక్కండి, కలపను సిద్ధం చెయ్యండి, మందిరాన్ని నిర్మించండి. నా ప్రియజనులారా, మీకు ఈ సమస్యలు ఎందుకు ఏర్పడ్డాయో ఆలోచించండి. మీరు ఎంతో ఆశించారు, కాని మీకు దొరికింది చాలా తక్కువ. ఇంటికి తెచ్చాక ఆ కొంచెము మరీ కొంచెమై అసలు లేకుండా పోతుంది. ఎందుకని? నా మందిరము శిథిలావస్థలో ఉన్నా పట్టించుకోకుండా చీటికి మాటికి మీ ఇండ్లకు పరిగెడతారు. నా మందిరం పాడుబెట్టబడింది, మీరేమో మీ ఇండ్లు కట్టుకోవడానికి త్వరపడ్డారు. అందుకే మీకీ అగచాట్లు వచ్చాయి. మీ పంట చేలు, మీ ఆదాయం అంతా శూన్యమైపోయాయి. ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి. తండ్రి వద్దకు రావడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం క్రీస్తే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్నే హగ్గయి పునరుద్ఘాటిస్తున్నాడా అనిపిస్తోంది. మీరు దేవుని రాజ్యమును నీతిని వెదకలేదు కాబట్టి మీకు అవన్నీ అనుగ్రహించబడలేదు. దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానమిచ్చి చూడు, అన్నీ నీకు ప్రాప్తిస్తాయి. లేదా ఉన్నవన్నీ పోతాయి. హగ్గయి నిర్మోహమాటంగా ఇదే మాట అంటున్నాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? వారు మంచి పంటలు పండుతాయని ఆశించారు. వారొకటి తలిస్తే దేవుడొకటి తలంచాడు. వారి నిర్లక్ష్యానికి ఇది శిక్ష. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిస్తుంది, తూమెడు గింజల పంట ఒక పడి అవుతుంది. పంట ఇంటికి వచ్చే లోపుగానే అదంతా చెదరగొట్టబడింది, అంతా పొట్టులాగా గాలికి ఎగిరిపోయింది. ఇదంతా దేవుడు వారిపైకి పంపిన తీర్పు, శిక్ష. నా ఇంటిని అలా వదిలేసి మీ ఇండ్లను అలంకరించుకుంటున్నారా? అందుకే మీ మీదికి ఈ విధంగా శిక్షను పంపాను అంటున్నాడు దేవుడు. మీ ఆసక్తి అంతా మీ సొంత ఇండ్లను గురించే. నా మందిరం సంగతి మీకేమీ పట్టదు. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి అంటూ ప్రవక్త ఇదే మాట ఈ 2 అధ్యాయాలలో 5 సార్లు అన్నాడు. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. మీరు చేసిందేమిటి? మీ లాభ నష్టాలు బేరీజు వేసుకుని చూచుకోండి. మీ ప్రణాళికలన్నీ ఏమయ్యాయో లెక్క చూచుకోండి. మీరెంత శ్రమించినా అంతా వృధా ప్రయాస అయిపోయింది. ఉండడానికి మంచి సరంబి వేసిన ఇండ్లయితే ఉన్నాయి కాని వారి ఆరోగ్యం బాగా లేదు. వారి పంటలన్నీ పూర్తిగా పాడైపోయాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 38వ వచనం. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుంటావు. ఏలయనగా మిడతలు దానిని తినివేస్తాయి. కడుపు నిండా తినడానికి తిండి లేదు, బలమైన ఆహారము లేక శరీరాలు శుష్కించిపోతాయి. లేవియకాండం 26వ అధ్యాయం 26వ వచనంలో దేవుడన్నాడు, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత మీరు తింటారు గాని తృప్తి పొందరు. హోషేయ 4వ అధ్యాయం 10వ వచనం, వారు యెహోవాను లక్ష్యపెట్టడం మానారు గనుక వారు భోజనము చేసినా తృప్తి పొందరు. వారి ఆరోగ్యం పాడైపోయింది. వారు ఎన్ని బట్టలు వేసుకున్నా వెచ్చదనం కలగటం లేదు. సంపాదించుకున్నదంతా రంధ్రాలున్న సంచిలో పోసినట్లే అదృశ్యమైపోతుంది.
ఇదంతా దేవుని చేతిలో వారికి విధించబడిన శిక్ష. తన బిడ్డలు గనుక అది క్రమశిక్ష. వారి కృషి అంతా వృధా ప్రయాస అనడానికి నైతిక కారణాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు వారిపై ఉంచిన బాధ్యతను వారు విస్మరించారు. వారు తమ స్వంత పనులతో సతమతమవుతున్నారు. దేవాలయ పునర్నిర్మాణం సంగతే వారు మరచిపోయారు. విశ్వాసఘాతుకులయ్యారు. పరలోకం నుండి శాపం వారి మీదికి ఈ విధంగా కుమ్మరించబడింది. దేవుడు అప్పగించిన పని వారు నమ్మకంగా నెరవేర్చి ఉంటే అంతా సవ్యంగానే జరిగేది. వారి ఆధ్యాత్మిక బలహీనత భౌతిక ఆశీర్వాదాలను దూరం చేసింది. వారి స్వార్థమే వారి పట్ల అనర్థకంగా పరిణమించింది. మన ఉద్దేశ్యాలు మంచివి కాకపోతే ఫలితాలు విషాదకరమవుతాయి. నైతిక సంస్కరణకు దేవుడు ఎంతో విలువ ఇస్తాడు. అందుకే యేసు ప్రభువు నికోదేముతో అన్నాడు, నీవు తిరిగి జన్మించాలి. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.